పాస్ అయితే తీసుకున్నా, లగేజ్ ఎక్కువ అయిపోయింది. 17 kgs అయితే 2 kgs నా హ్యాండ్ బ్యాగేజ్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఈ షూ అయితే చేతిలో పట్టుకొని తిరుగుతున్నా. బాయ్ బాయ్ హైదరాబాద్. ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ బి ఫ్లయింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్. మిస్ యూ హైదరాబాద్. బాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మళ్ళీ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసిన. సో టుడే ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు అ న్యూ లొకేషన్. నాట్ ఫర్ టూరిస్ట్ పర్పస్, నాట్ ఫర్ ట్రావెలింగ్, బట్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్. ఎటు వెళ్తున్నాను అనేది నేను వచ్చే ముంగట మీకే తెలుస్తుంది ఎటు వెళ్తున్నా. సో ఇప్పుడైతే నాకు ఫ్లైట్ ఉంది, 10 o'clockకి డిపార్చర్ ఉంది, మార్నింగ్ 10. ఈరోజు సండే 24th August. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో 3.5 hours ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి. సుచిత్రకి శంషాబాద్ 2 hours టైం చూపిస్తుంది. మనం 1.5 hour ముందే ఉండాలి కదా. లగేజ్ కూడా బాగుంది, ఎందుకెళ్ళే ఇవన్నీ సబ్మిట్ చేసి వెళ్ళే వరకు 1.5 hour ముందుంటే మంచిది. సో ఇప్పుడైతే నేను ఆటో బుక్ చేసిన, సుచిత్ర టు జేబిఎస్ ఆటో ఉన్నది. అక్కడికి వెళ్ళే జేబిఎస్ నుంచి ఎయిర్పోర్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో అట్లా వెళ్ళిపోదాం మనము. ఎయిర్పోర్ట్ బస్సులో రూట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ సుచిత్ర నుంచి లేదు. కొన్ని స్టాప్స్ ఉన్నాయి. మనకి నియరెస్ట్ స్టాప్ వచ్చేసి జేబిఎస్ ఉంటుంది. సో జేబిఎస్ నుంచి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. సో బాయ్. ఆటో వచ్చేసింది గైస్, ఎక్కుదాం. ఆటో అయితే ఎక్కేసిన, కొంచెం తొందరగా పొమ్మన్న, లేట్ అవుతుందని. కానీ నేను ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎలక్ట్రిక్ ఆటో బుక్ అయింది. ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటుండు. 2 minutesలో అయిపోయింది. ఎన్ని కిలోమీటర్స్ నడుస్తుంది? ఫుల్ ఛార్జ్ 40 ప్రజెంట్ కొత్త బండి ఇది 40 ఒక బ్యాటరీతోనే. ఒక బ్యాటరీ 40, రెండు కలిపి 40 కిలోమీటర్లు. అయ్యో, ఫ్రీగానే కదా ఛార్జింగ్ ఫ్రీగానే కదా? రెండు కడతా, 250. బ్యాటరీకి 250. 40 అంటే చాలా తక్కువ. 40 అంటే చాలా తక్కువ. 40 అంటే ఇక ఇట్లానే పైరవడాలో మత వేసుకున్నారో పోవాలి. ఉన్నాయా బాగానే స్టేషన్లు? బ్యాటరీ పర్లేదు, సౌండ్ కూడా వస్తలేదు, స్పీడ్ కూడా బాగానే ఉంది బ్యాటరీ ఆటో. ఎయిర్పోర్ట్ బస్ అయితే వచ్చుడుతోనే జూబ్లీ బస్ స్టాండ్కి అయితే కాడ అయితే ఉంది. సో ఎక్కేసిన తొందరగానే. ఫ్రీక్వెన్సీ కూడా 20 minutesకి ఒక బస్సు నడుస్తుంది. సో 1 hourలో దించేస్తాడంట 8:15 వరకు. బస్ రూట్ అయితే జేబిఎస్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట్, మేదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కి ఇక శంషాబాద్ అయితే పోతుంది. వ్యూస్ ఉంటే మంచి చూపిస్తా హైదరాబాద్ మార్నింగ్ టైంలో. బస్ అయితే ఎక్కేసిన. ఇప్పుడే ఒక్కోళ్ళకి 300 తీసుకుంటారు బస్సులో ఒక్కొక్క టికెట్. సో ఇప్పుడైతే టైం 8 అవుతుంది, 7 అవుతుంది సారీ. సో మనం మ్యాక్సిమం 8:30 వరకు రీచ్ అయిపోతాం. నైట్ 10 కదా, సో ఏం ప్రాబ్లం లేదు. మేదీపట్నం మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు బస్ అయితే. సో వ్యూస్ ఏమన్నా ఉంటే ఆన్ ద వేలో చూపిస్తాను. లగేజ్ అయితే వెనకాల పెట్టేసిన. నిద్ర వస్తుంది, 1.5 hour ఉన్నది కదా టైం, పండుకుంటా కొంచెం. బాయ్. ఇప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ కావాలి. సెక్యూరిటీకి టికెటింగ్ ఐడెంటిటీ ప్రూఫ్ చూసి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయిపోయినా ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ చెక్ఇన్ చేసుకోవాలి. వేర్ ఇస్ ఇండిగో. ఇక్కడైతే బ్యాగ్స్ డ్రాప్ చేయాలి మనం.
పాస్ అయితే తీసుకున్నా, లగేజ్ ఎక్కువ అయిపోయింది. 17 kgs అయితే 2 kgs నా హ్యాండ్ బ్యాగేజ్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఈ షూ అయితే చేతిలో పట్టుకొని తిరుగుతున్నా. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ చేయించుకోవాలి ఈడ. తర్వాత మనం గేట్ కాడికి వెళ్ళిపోవాలి. అంతే ప్రాసెస్ లైక్ ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా ఇండియా దగ్గర, ఇక్కడ ఎంట్రీ అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నట్టు. ఇక్కడ మీరు షాపింగ్ చేయొచ్చు. సో గేట్ నెంబర్స్ దగ్గరకి అయితే వచ్చేసిన. ఈ 20 గేట్ మనది 6 గేట్ దగ్గర వస్తుంది, గేట్ నెంబర్ 6. సో అక్కడికి వెళ్ళిపోదాం. కరెక్ట్ టైంకి అయితే వచ్చిన, కొంచెం ముందు రాలే వెనకకి రాలే. ఇక వెళ్ళిపోదాం, మనం ఫ్లైట్లో ఎక్కేద్దాం. గేట్ నెంబర్ 6 చూడండి గైస్, గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. గేట్ నెంబర్ 6. ఇప్పుడు టైం 9:10 అవుతుంది. 9:20కి స్టార్ట్ బోర్డింగ్. ఫ్లైట్ లెక్కనేస్తారు. మనది ఇండిగో ఇట్లానే ఉంటుంది ఫ్లైట్. టోటల్ 20. See how planes are arranged. Luggage is being loaded in this plane. ఈ రన్ అన్నట్టు ఈ పార్కింగ్ ప్లేన్స్ చూడండి. ఒక టేక్ ఆఫ్ అవుతుంది ఒకటి ఫ్లైట్. సో ఇట్లా ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఈ బస్లో మనకి ఫ్లైట్ దగ్గరికి తీసుకుపోతారు ఒకవేళ అటాచ్ కాకపోతే గేట్కి ఫ్లైట్. చూడండి ఇప్పుడు ఒకటి ల్యాండ్ అయింది, అది ల్యాండ్ అయింది ఇప్పుడు. ఫైనల్ గేట్ నెంబర్కి అయితే వచ్చేసిన 6కి. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. టైం అయితే బాగానే పట్టింది. 8 o'clock దిగిపోతే ఇప్పుడు 9:10 అవుతుంది మొత్తం ప్రాసెస్ అయిపోయే వరకు. సో లగేజ్ మీ దగ్గర తక్కువ ఉంటే బెటర్, డైరెక్ట్ చెక్ ఇన్ చేయొచ్చు. అయితే యూనిబిక్ కుక్కీస్ తింటున్నా. ఏ ఒక్కళ్ళు ఇచ్చినారు వచ్చేటప్పుడు, టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. మంచిగా ఉంది. ఇంకా 10 minutes స్టార్ట్ అవుతుంది బోర్డింగ్. ఎక్కినాక మాట్లాడతాయి ఆమెతో బాయ్ అంటుల్ దెన్. ఇప్పుడైతే చెక్ ఇన్ చేసేసిన బోర్డింగ్ ఫ్లైట్లో ఎక్కుదాం. చూడండి ఫ్లైట్కి అటాచ్ అయిపోయింది. ఇది గేట్ ఎంట్రీ. వీళ్ళందరూ లైన్లో నిల్చున్నారు. సో తొందరగా వెళ్ళిపోయి కూర్చున్నాం. నాకైతే విండో సీటే దొరికింది. 24A విండో సీటే 24A. నేనేం సెలెక్ట్ చేసుకోవాలి, యాక్చువల్లీ పే చేయాలి ఎక్స్ట్రా 200, ఎక్స్ట్రా 400 ఏమో పే చేయాలి విండో సీట్ కోసం. కానీ చూడండి లక్ విండో సీటే దొరికింది. ఫ్లైట్ మనది. చూడండి ఎయిర్పోర్ట్లో ఓన్లీ పైలట్, ఎయిర్ హోస్టెసే కారు, గ్రౌండ్లో కూడా ఎంతమంది వర్క్ చేస్తారో వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే ఒక ఇంచ్ అయినా కదులుతుంది ఎయిర్ క్రాఫ్ట్, లేకుంటే కదలని కూడా కదలదు. చూడండి ఫైనల్ ఎక్కేసిన సీట్, విండో సీటే దొరికింది 24A. సో ఫైనల్లీ లీవింగ్ హైదరాబాద్. హైదరాబాద్ బీచ్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నాయేమో, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయేమో హైదరాబాద్కి, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్. సో టాటా, bye bye Hyderabad. In half an hour I'll be flying off from Hyderabad. Miss you Hyderabad, bye bye.
అట్ లాస్ట్ ఐ హ్యావ్ అరైవ్డ్. ఏ ఎయిర్పోర్టో మీకు చూపిస్తా, చెప్తా ముంగట. చూడండి ఎయిర్పోర్ట్ ఎట్లా. రీచ్ ద కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చికి అయితే వచ్చిన ఫ్రెండ్స్, చూడండి వెనకాలనే ఫ్లైట్ ఉంది ఇండిగో. ఇప్పుడు బస్సులో ఎక్కిపోదాం. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడే వచ్చినాయి. ఇప్పుడు బస్సులో ఎక్కిపోదాం. ఇక చూడండి వెనకాలనే ఇండిగో ఫ్లైట్ ఉంది. ఇప్పుడే ఫ్లైట్ దిగినాం గైస్. ఫ్లైట్ దిగుతూనే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వి షుడ్ డూ? వి షుడ్ కలెక్ట్ అవర్ బ్యాగేజ్. సో బ్యాగేజ్ అయితే వాళ్ళు 3 నెంబర్ కౌంటర్లో వస్తుంది అన్నారు. సో ఆడికి వెళ్ళి తీసుకుందాం బ్యాగేజ్. చూడండి థీమ్, కేరళ థీమ్ మొత్తం. కొచ్చికి అయితే వచ్చిన, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. ఎక్స్పెక్ట్ చేసిన కొచ్చికి వస్తానే, చేయలే కదా కొచ్చికి వచ్చిన. సో ఇక్కడ బ్యాగేజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ బెల్ట్ నెంబర్ 1 మన 3లో వస్తుంది. సో లెట్స్ కలెక్ట్ అవర్ లగేజ్ అండ్ గో టు ఎర్నాకులం, వేర్ వీ షుడ్ చెక్ ఇన్ అవర్ హోటల్. అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు లగేజ్ తీసుకున్నా. ఎయిర్పోర్ట్ అయితే చిన్నగానే ఉంది కొచ్చి ఎయిర్పోర్ట్. బస్సులో అయితే వెళ్ళిపోతున్నా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక్కనే ఉన్నా కాబట్టి బస్సే బెటర్. ఇక్కడ ఉన్నట్టుంది బస్సు, ముంగట చూద్దాం బస్. చూడండి ఇదే ఎయిర్పోర్ట్, చిన్నగానే ఉంది. చూడండి ఎట్లుంది, ఇండియన్ ఫ్లాగ్ వెనకాల. ఎక్కడ చూసినా ఇండియా ఫ్లాగే ఉంటుంది. చూడండి ఎట్లుంది, మొత్తం కేరళ ట్రెడిషన్ లో కట్టినారు ఎయిర్పోర్ట్ మొత్తం. వెళ్ళిపోదాం, బస్ ఎక్కినాక చూపిస్తాం. ఫ్రెండ్స్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మొత్తం కేరళనే మాట్లాడుతున్నారు, మలయాళం మాట్లాడుతున్నారు. ఇక్కడ పరేషాన్ ఉంది, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ కొంచెం. చూడండి ఎట్లుందో, సేమ్ బిల్డింగ్ లెక్కనే ఉంది, అపార్ట్మెంట్ లెక్క. ఎయిర్పోర్ట్ అంటే నమ్ముతారు ఇది బయటికి వెళ్ళి చూసేవారైనా, బోర్డు పెట్టకుంటే. చూడండి ఎట్లుందో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ పవర్డ్. ఇక్కడ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లుందో చూడండి, బిల్డింగ్ లెక్క. ఇప్పుడైతే ల్యాండ్ అయిపోయిన 12 అవుతుంది టైం. ఫ్లైట్ అయితే కరెక్ట్ 1.5 hour 11:30కి దించేసింది. ఇక్కడ బస్సు వస్తుందంట, అల్లుపి మెట్రో స్టేషన్ వరకే ఉందంట బస్ ఎయిర్పోర్ట్ నుంచి. సో అల్లువా మెట్రో స్టేషన్కి వెళ్దాం. 7 kilometers ఉంది బస్సులో. అక్కడ నుంచి MG రోడ్, ఎర్నాకులం మెట్రో దగ్గర దిగిపోదాం. అక్కడనే మన హోటల్ ఉంది MG రోడ్లో. సో మెట్రోలో వెళ్దాం ఇక, బస్ ప్లస్ మెట్రో, అది కూడా చూసినట్టు ఉంటుంది కేరళలో. క్యాబ్ ఒక్కరికి ఎక్కువ అవుతుంది, ఇందుకెళ్ళే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దాం. చలో ఇక. ఎండగా సన్నీగానే ఉంది, ఇంకా హైదరాబాద్ కంటే ఎక్కువ ఎండ కొడుతుంది ఇక్కడ. వర్షాలు అయితే లేవు. యూజువల్లీ కేరళలో వర్షాలు వస్తాయి కదా, అయితే ఏముందంటే కేరళలో తొందరగా వర్షాలు వస్తాయి. June 1st స్టార్ట్ అయిపోయి తొందరగా అయిపోతుంది వర్షాలు. అందుకే కొంచెం సన్నీగానే ఉంది ఇక్కడ. చూద్దాం వెదర్ ఎట్లుంటుందో. బస్సులో అయితే ఎక్కేసిన, 80 తీసుకున్నారు అల్లువా మెట్రోకి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి. కానీ ట్రాజడీ ఏంటిదో తెలుసా, 1.5 hour నేను హైదరాబాద్ నుంచి కొచ్చి వచ్చేసిన. కానీ ఇదే 1.5 hour ఐ కుడెంట్ గో ఫ్రమ్ శంషాబాద్ టు సిటీ ట్రావెల్స్. చూడండి అదే సిటీలో మనం వెళ్ళలేం, కానీ ఇక్కడ స్టేట్స్ మారి వచ్చేసినాం. అదే అంటారు కదా, బెంగళూరులో నువ్వు డెస్టినేషన్ రీచ్ కావగానే వాళ్ళైతే దుబాయ్ వరకు కూడా వెళ్ళిపోతారు అదే టైంలో. అట్లుంది ఇక్కడ. ఇండియా సిటీస్ అట్లా డెవలప్ అవుతున్నాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ లేదు, ఏం లేదు అసలు మెట్రో సిటీస్లో ఎస్పెషల్లీ. సో ఇక పోదాం. ఎయిర్పోర్ట్ బయట సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ మొత్తం ఈ సోలార్ ఎనర్జీతోనే రన్ అవుతుంది. సో ఇండియాలో ద ఓన్లీ ఎయిర్పోర్ట్ విచ్ రన్స్ ఫుల్లీ ఆన్ సోలార్ ఎనర్జీస్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎటు చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి, కోకోనట్ ట్రీసే. వీళ్ళు ఫుడ్కి కోకోనట్ ఆయిల్ వాడతారు, మనమైతే తలకు పెట్టుకుంటాం కదా, అదే ఆయిల్ వీళ్ళు ఫుడ్కి అయితే వాడతారు. సో చూడాలి ఫుడ్ ఎట్లుంటుందో ఇక్కడ. ఎయిర్పోర్ట్ అయితే 30 kilometers దూరంలో ఉంది సిటీకి వెళ్ళే, కొచ్చి సిటీకి వెళ్ళే. సేమ్ మన శంషాబాద్ లెక్కనే ఉంది. సో ఇక్కడ కూడా 1 hour పైనే పట్టేటట్టు ఉంది సిటీకి పోనీకి. మెట్రో అయితే ఎక్కేసినాం అల్లువర్లో. అల్లువర్ నుంచి MG రోడ్కి 50 తీసుకున్నాం. మెట్రో ఇక్కడ చిన్నగానే ఉంది, ఓన్లీ 1 lane ఉంది మెట్రో. ఇక్కడ అయితే చిన్న మెట్రో, 2-3 బోగీలు ఉన్నట్టున్నాయి. హైదరాబాద్ ఓన్లీ 1 lane ఉంది. చూడండి లోపలికి వెళ్ళే మెట్రో ఎట్లుందో, సింపుల్గా చిన్నగానే ఉంది, ఒక్కటే లైన్ ఉంది ఇక్కడ. మెట్రోలో దిగిన ఇది ఎర్నాకులం జంక్షన్ అంటారు. ఎర్నాకులం ఏరియా. రోడ్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, అసలు ట్రాఫికే లేదు. చూడండి 2-way రోడే, 1 side. మెయిన్ జంక్షన్లోనే ఎట్లుంది, చిన్నగా ఉంది రోడ్, ట్రాఫిక్ లేరు, పబ్లిక్ లేరు. మొత్తం ఎండగా ఉంది, సన్నీగా.
2 కిలోమీటర్లు తిరిగిన ఎంజీ రోడ్కి వెళ్ళే హోటల్కి ఇంకా దొరకలేదు. గూగుల్ మ్యాప్స్ మొత్తం తప్పు చూపించింది అంతా. ఇక దగ్గరకు వచ్చిన 500 మీటర్స్ వెళ్దాం. ఇక ఫైనలీ వి హ్యావ్ కమ్. దిస్ ఈజ్ ఓన్లీ ద హోటల్ జింజర్. టైం 2 అవుతుంది. ఇది ఇంత నడుచుకుంటూ వచ్చిన ఇంత దూరం. లోపలికి పోయిగా చూద్దాం. రేపైనా ఇది హోటల్ 4th ఫ్లోర్లో 411 రూమ్ అంట. వెళ్దాం. 411 లాస్ట్ రూమ్. ఇదే గైస్ రూమ్ టూర్ కూడా ఇస్తున్నా. ఇది బాత్రూమ్ ఉన్నట్టుంది. బాతింగ్ ఏరియా ఇది. ఇంకా 2 బెడ్స్. ఇంకొకరు ఎవరు వస్తారు కావచ్చు. టైర్డ్ అయిపోయింది. లగేజ్ 2 చేతిలో 2 బ్యాగులు, ఇంకా ఈ బ్యాగు. లగేజ్ బాగా అయిపోయింది. టీవీ. ఇక్కడ వ్యూ ఏముంది? వ్యూ ఏం లేదు. అపార్ట్మెంట్స్ అన్నీ. సో చలో ఫస్ట్ అయితే కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయిపోతాం. మొత్తం ఎండకి చెమటలు వచ్చినాయి. తర్వాత లంచ్ చేద్దాం కిందనే. సీ యూ ఆఫ్టర్ బాతింగ్. స్నానం చేసి రెడీ అయితే అయిపోయినా. ఇక వెళ్ళి లంచ్ చేసేద్దాం. మొత్తం టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు మొత్తం ఫ్రెష్గా ఉంది. చలో లంచ్ చేసేద్దాం. చలో తీసుకున్న లంచ్కి బాగా రేటెస్ ఉండే. పాయసం ఐస్ క్రీమ్ ఇంకా తిన్నాం. పాయసం ఐస్ క్రీమ్. ఇది స్విమ్మింగ్ పూల్ క్లోజ్ ఉంది. ఇది జిమ్. పొద్దుగాల వచ్చి చేయాలి జిమ్. రేపటి నుంచి చేద్దాం. అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అని ఎడిటింగ్ చేస్తా. లేకపోతే రెస్ట్ అన్న తీసుకుంటా. ఈవినింగ్ చూద్దాం ఏం చేద్దామో. వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామా లేకుంటే మూడు బట్టి ఏం చేద్దామో చూద్దాం. గైస్ మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చినాం. ఇది మెరైన్ డ్రైవ్ అంటకు వచ్చేది. ముంగట కనిపిస్తుంది కదా పోర్ట్. ఇది మొత్తం అరేబియన్ సముద్రం చూడండి. అందరు నడుస్తున్నారు ఇక్కడ. టెంపుల్ చూడండి ఎట్లుందో. కేరళ స్టైల్ టెంపుల్. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఇట్లనే ఉంటాయి. వెరైటీ ఉన్నది. మనకి ఎట్లా వెరైటీ అనిపిస్తుందో వాళ్ళు కూడా మన సైడ్ వస్తే వాళ్ళకు కూడా టెంపుల్స్ వెరైటీ అనిపిస్తుంది. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా. తమిళనాడు వెళ్తే అక్కడ వేరే ఉంటుంది. కేరళలో ఇట్లా ఉన్నది చూడండి టెంపుల్. ఇంకొకటి కొచ్చి సిటీలో ఏం అబ్జర్వ్ చేసిన అంటే ఇది మెయిన్ రోడ్. అసలు ఎంజీ రోడ్ అంటే ఫేమస్ రోడ్ ఎర్నాకులంది. కానీ ఇక్కడ ట్రాఫికే లేదు అసలు. సిగ్నల్స్ కూడా లేవు, ట్రాఫిక్ లేవు. సో మంచిగా ఉన్నది. Hello guys, that's it from today. So we have visited the Marine Drive beach and టెంపుల్ కూడా బయటికి వెళ్ళి చూసేసుకున్నాం. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. డిన్నర్ కూడా అయిపోయింది. సో ఈ రోజుకి ఇంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. I have traveled from హైదరాబాద్ టు కొచ్చి. So if you like this video, please like, share and subscribe. And before subscribing, I want to tell one thing that రేపటి నుంచి from 10 to 5 I'll be having classroom training. So every day would be routine things. So I won't be uploading vlog every day because you will also get bored. So what I'm trying to do is I will upload mini vlogs daily. మినీ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా. ఏమేమి చేస్తున్నానో 2 minutes మీరు చూసేయండి. సో ఎప్పుడైతే నేను ప్లేసెస్ వెళ్తానో కొచ్చి లేకుంటే కేరళలో తిరుగుతానో అప్పుడైతే ఐ విల్ అప్లోడ్ ద వ్లాగ్స్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొచ్చి. బాయ్ బాయ్. సీ యూ టుమారో.